తిరుమలలో నడక మార్గంలో ధూమపానం చేసిన వ్యక్తిపై టీటీడీ కఠిన చర్యలకు సిద్ధమైంది. అలిపిరి నడక మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తి ధూమపానం చేసిన విషయం టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై సదరు వ్యక్తిపై పోలీసులు ఫిర్యాదు చేరినట్టుగా టీటీడీ తెలిపింది. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు సహా టీటీడీకి చెందిన ప్రాంతాల్లో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల సేవను పూర్తిగా నిషేధం. నిబంధనలు తెలిసిన భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా నడక మార్గంలో ధూమపానం చేయడం హేయమైన చర్యగా పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అదే సమయంలో తనిఖీలు నిర్లక్ష్యం చూపించిన సెక్యూరిటీ సిబ్బందిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని టీటీడీ వెల్లడించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాన్సన్. సునీల్, అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఏం చెప్తున్నారు అధికారులు? అంటే అక్కడ తెలిసినా కూడా అలాగేలా ధూమపానం చేసినట్టు అసలు ఏంటి, ఏం జరుగుతోంది? ఏదైతే నరకదారులో ఏదైనా ఒక వ్యక్తి ధూమపానం చేయడంపై భక్తుల ఆగ్రహంతో ఒక్కసారిగా కూడా ప్రజలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే నరకదారికి సంబంధించి అలిపిరి నరకదారికి సంబంధించి చూసినట్టయితే జింకల పార్క్ అంటారు. ఆ జింకల పార్క్ సమీపంలో ఒక వాళ్ళ దగ్గర మద్యం కావచ్చు, మరోవైపు సంబంధించి అతని దగ్గర ఇక్కడ అసలు ధూమపానము ఏమీ చేయకూడదు కదా, ఎందుకు నువ్వు చేస్తానా అంటే ఇక్కడ కాదు, తిరుమల అనేది పైన ఉండేది, ఇది తిరుమల కాదు అని అటు పక్కనే అతను వారించి అతన్ని ఏం చేసుకుంటారో చెప్పుకోండి అని చెప్పి అతను విధంగా వ్యవహరించడంపై ఇప్పటికే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కంప్లైంట్ చేయడంతో ఇప్పటికే తిరుమలకి సంబంధించి అధికారులు వారికి చెప్పారు. ముఖ్యంగా అలిపిరి నరకనాథానికి సంబంధించి ఎక్కడెక్కడ రైట్. థ్యాంక్ యూ సునీల్.